హాయ్ పిల్లలు, మీరు నిజాయితీ గురించి ఒక మంచి కథ వినాలనుకుంటున్నారా? మన కథలో ఒక బలమైన వ్యక్తి రాజు గురించి చెబుతాను. రాజు అనేది ఒక సాధారణ వ్యక్తి, కానీ అతని నిజాయితీ అతనిని ప్రత్యేకంగా చేస్తుంది. ముందు మీరు చెప్పండి, ఒక వస్తువు కోల్పోతే మీరు ఏమి చేస్తారు? రాజు: ఓ మంచి వ్యక్తి, కష్టపడే వ్యక్తి. ఆయన అడవిలో చెట్లు నరుకుతూ తన కుటుంబాన్ని పోషించేవాడు. కాని ఒకరోజు రాజు జీవితంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకుందాం, రాజు నిజాయితీ ఎలా అతనికి మంచిని తీసుకొచ్చింది. మీరు అతనికి హాయ్ చెప్పండి. ఒకరోజు రాజు చెట్లు నరుకుతూ ఉండగా అనుకోకుండా అతని గొడ్డలి నది లోపల పడిపోయింది. రాజు ట్రీ చెంత కూర్చుని బాధపడుతుంటాడు. పిల్లలు, ఇప్పుడు రాజు చాలా బాధపడుతున్నాడు. అతను ఆ గొడ్డలి లేకుండా ఎలా పనిచేస్తాడు? మీరే చెప్పండి, రాజు ఇప్పుడేం చేయాలి? నది నుండి ఫారెస్ట్ ఫేరీ బయటకు వస్తుంది. ఏమైంది రాజూ? ఎందుకు ఇక్కడ ఇలా బాధపడుతున్నావు? ఫారెస్ట్ ఫేరీ: నా గొడ్డలి నదిలో పడిపోయింది. అది లేకుండా నేను పని చేయలేను. పిల్లలు, ఇప్పుడు ఫేరీ రాజు నిజాయితీని పరీక్షించాలని అనుకుంటోంది. చూడండి ఏమవుతుంది. ఫేరీ నది నుండి ఒక బంగారు గొడ్డలిని తీసుకుని బయటకు వస్తుంది. రాజు: ఇది నీ గొడ్డలేనా? లేదు ఫారెస్ట్ ఫేరీ, ఇది నా గొడ్డలి కాదు. ఫేరీ ఇప్పుడు వెండి గొడ్డలిని తీసుకువస్తుంది. ఇదేనా నీ గొడ్డలి? లేదు ఫారెస్ట్ ఫేరీ, అది కూడా నా గొడ్డలి కాదు. చివరికి ఫేరీ పాత ఇనుప గొడ్డలిని తీసి వస్తుంది. ఇది నీ గొడ్డలేనా? రాజు ఆనందంతో: అవును ఫారెస్ట్ ఫేరీ, ఇది నా గొడ్డలి. ధన్యవాదాలు ఫారెస్ట్ ఫేరీ. పిల్లలు, రాజు నిజాయితీగా సమాధానం చెప్పాడు. ఆ నిజాయితీని చూసి ఫేరీ చాలా సంతోషపడింది. రాజు, నువ్వు చాలా నిజాయితీగల వ్యక్తివి. నీ నిజాయితీకి గౌరవంగా ఈ బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి కూడా నీకే ఇస్తున్నాను. రాజు చాలా సంతోషంగా తన గొడ్డలులతో ఇంటికి వెళ్ళిపోయాడు. నిజాయితీ అతనికి మంచి బహుమతులను అందించింది. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? నిజాయితీ ఎప్పుడూ మనల్ని గౌరవం పొందేలా చేస్తుంది. మీరు ఎప్పుడూ నిజాయితీగా ఉంటారా? మరియు మా ఛానల్కు బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి మంచి కథల కోసం మళ్ళీ కలుద్దాం. బై బై. పిల్లలు.